హాయ్ ఫ్రెండ్స్, రైతుల గారు నమస్కారం. మీరు చూస్తున్నది మిల్కీ ఫ్రూట్ అండి. ఇది మిల్కీ ఫ్రూట్ చెట్టు మన స్టార్ యాపిల్ చెట్టుకి దగ్గరగా ఉంటుందండి. కానీ దాని పళ్ళకి దీని పళ్ళకి తేడా. చెట్టు పరంగా చూస్తే మాత్రం ఇది అదే చెట్టు అనుకుంటాం, కానీ కాదు. కొంచెం డిఫరెంట్ వేరియేషన్ కోసం మీకు చెప్తున్నాను. మిల్కీ ఫ్రూట్ పళ్ళు వచ్చి పచ్చికాయ ఎలా ఉంటుందండి, పండు ఎలా ఉంటుంది అనమాట. పండు బ్లాక్ అవుతుందండి, పచ్చికాయ ఎలా ఉంటుంది. స్టార్ యాపిల్ వేరండి, దగ్గరగా ఉంటే చెట్లు రెండు కూడా చూడడానికి. కానీ మిల్కీ ఫ్రూట్ చిన్న ఫ్రూట్, అంటే మన బొగడ చెట్టు కాసి కాయల్లాగా ఇలా కాస్తాయండి. ఇది శంషాబాద్లో మురళీధర్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ ఫామ్ హౌస్లో ఇచ్చామండి మొక్కలు. ఇవి కాపుకి వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు చూడడానికి వచ్చాను నేను. బాగున్నాయి. మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే అండి, ఇవ్వండి, ఇలా బ్లాక్లో ఉంటుంది ఫ్రూటు. ఇదిగోండి, ఈ రకంగా ఉంటుందండి. ఇది స్వీట్ బాగుంటుంది, కొంచెం పాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి. ఇది దీన్ని మిల్కీ ఫ్రూట్ అంటారు. ఇదండి, ఇందులో ఈ చెట్టుని స్టార్ యాపిల్ని దగ్గరగా పోల్చుకోలేమన్నమాట. స్టార్ యాపిల్లో రెండు ఉన్నాయి, గ్రీన్ స్టార్ యాపిల్, పర్పుల్ స్టార్ యాపిల్. ఇది మిల్కీ ఫ్రూట్ అనమాట అండి. ఇదిగోండి, ఇలా ఉంటాయి. ఈ రైపుడైన పళ్ళు అండి, తినొచ్చి. పచ్చిగా ఉంటే ఇలా ఉంటాయి అనమాట అండి. ఇదిగోండి, రైపునైన కాయ పచ్చికాయకి డిఫరెంట్. బాగా కాస్తుందండి. ఇది సేమ్ జస్ట్ లైక్ బొగడ చెట్టు, బొగడకాయల్లా ఉంటాయండి. మరీ కమర్షియల్ అయితే కాదండి, ఫామ్ హౌస్లకి పెంచుకోవడానికి బాగుంటుంది. సార్ ఫామ్ హౌస్ ఇదండి. ఇదే ఫామ్ హౌస్లో అవకాడో వేసామండి, గ్రాఫ్టింగ్. ఇగోండి, ఇవాళ ఫిబ్రవరి 3వ తారీఖు. ఇక ఇప్పుడు ఫ్లవరింగ్తో ఉన్నాయండి. ఇవ్వండి, ఇది అవకాడో మీ హైదరాబాద్ క్లైమేట్కి శంషాబాద్ ఏరియా అండి. ఇది ఎయిర్పోర్ట్ ఏరియా దగ్గరలో బాగా వచ్చింది. ఇదిగోండి, రెండో అవకాడో చెట్టు కూడా చాలా బాగా ఫ్లవరింగ్ రావడం జరిగిందండి. ఇదండి అవకాడో, హైదరాబాద్ క్లైమేట్కి బాగుంటుంది, వేసుకోవచ్చండి. ఇది వచ్చి నాసిక్ పసంద్ మ్యాంగో అండి. ఓకే సార్, ఇది వచ్చి నాసిక్ పసంద్ మ్యాంగో అండి. ఇది ఇలా ఫ్లవరింగ్ ఉంటుంది. ఈ హైదరాబాద్ క్లైమేట్కి సూపర్ మ్యాంగో అండి. ఇది చాలా బాగుంటుంది. పొట్టు రకం చెట్లు ఉంటాయి. ఇవ్వండి, ఇది వచ్చి జంబో వాటర్ యాపిల్. ఇవ్వండి, మంచి బ్లూమింగ్తో ఉందండి. ఇప్పుడు గుత్తులు కాయలు కాస్తారన్నమాట. ఇలా వస్తాయండి కాయలు. కానీ ఇన్ని కాయలు ఉంచకూడదు, కొన్ని కాయలు కోసి కింద పాడేసుకోవాలండి. ఒక గుత్తికి 3-4 కాయలు ఉంచుకుంటే బాగుంటాయి. ఇది లాంగ్ రెడ్ వాటర్ యాపిల్ అండి. సార్ మా ఫామ్లో అన్నీ ఉండాలని చెప్పి పెట్టుకున్నారు చాలా వరకు. ఇవన్నీ లాంగ్ రెడ్ స్టార్ట్ అయింది. కలరు ఫుల్ రెడ్ వచ్చేస్తాయండి. కవర్ కట్టాలి సార్, అదే స్టేజ్లో కవర్ కట్టాలండి. ఓకే. ఇలాగే అరటి చెట్లు కర్పూరం వేశారండి. ఎర్ర చక్కెరకేళి, లేడీ ఫింగరు, బేబీ ఫింగరు, మోసా ఫ్లోరిడా, బొసావళి, అన్ని రకాలు ఉన్నాయండి. బాగా పెంచుతున్నారు. కొబ్బరి చెట్లు కూడా కాపుకి వచ్చినాయి. కొబ్బరి చెట్లు అన్నాలేండి సార్ వేసి? మనం 21 పెద్ద మొక్కలు వేసామండి. 3 సంవత్సరాల మొక్కలు వేసామండి. 1.5 ఇయర్ కాపుకి వచ్చేసినాయండి అండి. మీరు ఇందాక మిల్క్ ఫ్రూట్ చూసారు కదండి. దీని వచ్చి స్టార్ యాపిల్ అంటారు అనమాట. ఇది కూడా సేమ్ ఆ చెట్లాగా ఉంటుంది. చూసుకోండి మీరు, ఆకులు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేమో రౌండ్ ఆకు వద్దండి, ఇది బుడగా వస్తుంది. స్టార్ యాపిల్ అంటారు దీన్ని. అదేమో మీరు చూసింది మిల్కీ ఫ్రూట్ అనమాట అండి, ముందుగా చూసింది ఫస్ట్. ఇదిగోండి, ఆల్రెడీ సన్నంగి కాపు స్టార్ట్ అయినండి. సార్ ప్లాంటేషన్ చేసి 1.5 ఏడాది అయింది. మేము 3 సంవత్సరాల మొక్కలు 21 బ్యాగులు ఇచ్చాం అనమాట అండి. అంటే 4.5 సంవత్సరాలకి కాపు స్టార్ట్ అయినట్టు లెక్కండి. సేమ్సంత్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఫ్లవరింగ్ అండి. ఇవన్నీ కూడా మీకు కాయలు కాస్తాయండి.
చాలా బాగుంటుందండి. సేమ్ సెంటర్ సీతాఫలం వేసే తిరిగారండి అక్కడ ఇంకా ఆ ప్లేస్. అక్కడ సీతాఫలము, తర్వాత ఇక్కడ పునాస చూడండి ఇప్పుడు వచ్చేసింది ఫ్లవరింగ్ అండి ఫిబ్రవరిలో. కాయలు వచ్చాయండి. పునాస పిందెలు వచ్చేసినాయండి. అలాగే చూడండి ఇగోండి చెరుకు రసం ఎంత బాగా వచ్చిందో. చెరుకు రసం అండి ఇగోండి కొత్తపల్లి కొబ్బరి అండి. ఇగోండి పండూరు మామిడి అండి. ఇదిగోండి పంచదార కలిసి అండి ఇది. ఇదిగోండి ఇది వచ్చండి మీకు ఆల్ఫాన్సాకి దగ్గరగా ఉంటుందండి. ఇది ఆల్ఫాన్స్ అక్కడ ఉందండి మనం వచ్చండి. చాలా బాగుంటుందండి చెరుకు రసం ఇది. ఇది చూసారు కదండి, తెల్లవారుజామున కురిసి పొగ మంచు తేనె మంచు ఉంటుంది చూసారండి. ఆ మంచు వల్ల ఈ పూతంత ఇలా పాడైపోద్ది అనమాట అండి. అది ప్రకృతిలో మనం చేయలేని పని ఏంటంటే అది ఒకటే అండి. మళ్ళీ వెనకాల లేతగా వచ్చింది చూడండి గెల ఎంత బాగుంది. ఇది ఇంకా మంచి తాగిటి తగలేదనమాట అండి, అది తేడా. చూడండి సువర్ణ ర్యాక్ చూసారండి గెల ఎంత వచ్చినాయో. గెల చూడండి ఎంత వచ్చింది. అది ఉంచండి పర్లేదు, అదే రాజు చేసుకుంటుంది. ఎన్ని కాయలు కాయాలో ఎన్ని కాయలు మొయ్యగలిగితే అన్ని కాయలు ఉంచుకుంటుందండి. ఉన్నాయి కొంత ఏమో ప్రకృతి పాడు చేయాలి. ఇక ముందు వచ్చిన పోతలన్నీ చూడాలి అయిపోయినాయి. అదే చిన్నది ఏదైనా పిండి నిలబడద్దు అనమాట అండి. వీటికి ఈ దశలో మనం మందు కొడితే అండి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయండి ఆ పిందులు మాత్రం. ఎస్పెషల్లీ సూపర్ అండి. మీరు ఈ సంవత్సరం మీరు చాలా బాగా ఆస్వాదించాలి ఈ పిందుల్ని. చాలా వరకు ముందు పూతలు మాడిపోయినాయి, వెనక పూతలు అవి నిలబడాలండి మీకు కాయలు. ఈ పక్క పూతలన్నీ డ్యామేజ్ వచ్చినాయండి. కొట్టించండి. ఇగోండి ఈ పిందెలు నిలబడితే సరిపోతాయండి మనకి. ఈ గోళీలు చిన్న చిన్న గుడ్లో బటన్ గింజలా ఉన్నాయి చూడండి, అవి నిలబడి అంటే కాయలు అయిపోయినట్టే అండి. ఇగోండి చిన్న రసం, ఇది చిన్న రసమే అండి. ఇదండి